ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక సేవలో శ్రీ వేణుగోపాల స్వామి వారి కటాక్షం. తిరుపతి అలిపిరి గోమందిరంలో శుక్రవారం విశేష కైంకర్యం. పూర్తి స్థాయి టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర ప్రమాణ స్వీకారం. భక్తుల సేవకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తూ విధులు నిర్వహిస్తా. తిరుమలలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర. తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లికి లక్ష కుంకుమార్చన సేవ. తిరుపతిలో శక్తి స్వరూపినికి భక్తుల సమక్షంలో భక్తి నివేదన. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాలపై సమీక్షా సమావేశం. జిల్లా యంత్రాంగం టీటీడీ అధికారుల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు. కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం ఆదేశాలు. తెప్పోత్సవంలో శ్రీ ప్రహ్లాద వరదని అభయ ప్రదానం. అహోబిల క్షేత్రంలో ఉత్సవ పరిమళం. తిరుపతిలోని అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అలిపిరి సోపాన మార్గం సమీపంలోని సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రతి శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా శ్రీ వేణుగోపాల స్వామి వారి సన్నిధిలో సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి షోడశోప కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణలతో స్వామివారి సుందరమూర్తికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారిని పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. తిరుపతి దేవస్థానం పూర్తి స్థాయి కార్యనిర్వహణాధికారిగా ముద్దాడ రవిచంద్ర శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముద్దాడ రవిచంద్ర ముందుగా శ్రీ భూవరాహ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం
తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న ముద్దాడ రవిచంద్రచే శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత పూర్తి స్థాయి ఈవోగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రంగనాయక మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు పండితులు వేదాశీర్వచనం పలకగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. టీటీడీ ఈవోగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత శ్రీవారి ఆలయం వెలుపల ఈవో ముద్దాడ రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ ఒక భక్తుడిగా తోటి భక్తులకు మరింత మెరుగైన సేవలను అందజేస్తానని, తిరుమల సంప్రదాయాన్ని పరిరక్షిస్తూ భక్తులు ప్రశాంతంగా శ్రీవారిని సంతృప్తిగా దర్శనం చేసుకునేలా నిబద్ధతతో విధులు నిర్వహిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓలు వి వీరబ్రహ్మం, డాక్టర్ ఏ శరత్, సిబిఎస్ఓ కెవి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. గత నెల అంటే ఫిబ్రవరి నెల 6వ తారీఖున పూర్తి అదనపు బాధ్యతల కింద తీసుకోవటం జరిగింది. తర్వాత ప్రభుత్వం పూర్తి స్థాయి బాధ్యతలు ఇక్కడ తీసుకోమని ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది. అందుకు ఈరోజు ఇక్కడ పూర్తి స్థాయి యోగా బాధ్యతలు తీసుకునే అదృష్టం కలిగింది. గత నెల రోజుల్లో వివిధ వర్గాలతో మాట్లాడుతూ చాలా నేర్చుకున్నాము. ఒక భక్తుడిగా సాటి భక్తులకి ఏం చేయాలి అన్నది ఆలోచన చేస్తూ ఉన్నాం. చాలా మంది నుంచి చాలా సూచనలు వచ్చున్నాయి. అది వ్యక్తిగతంగా కూడా నేను కూడా అనుభవిస్తే కానీ తెలియదంటారు. కాబట్టి ఒకసారి ఎక్స్పీరియన్స్ వివిధ మార్గాల ద్వారా వెళ్ళి ఏం ఎగ్జాక్ట్గా జరుగుతుంది తెలుసుకొని భక్తులకి ఒక మంచి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ కలిగేటట్టు, సుఖంగా దర్శనం అయ్యేటట్టు, ప్రశాంతత దొరికేటట్టు, ప్రసాదాలు కానీ అన్నీ కూడా మంచిగా అందరికీ మంచి అనుభూతి కలిగేటట్టు చేయాలని అనుకుంటున్నాం. దేవుని మీద చాలా నమ్మకం ఉంది అందరికీ. ఆ నమ్మకాన్ని ఇంకా పెంచి పెద్ద చేయాలని ఆలోచన. తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి లక్ష కుంకుమార్చన సేవలో దివ్యంగా కటాక్షించారు. తిరుపతి నగరవాసుల ఇలవేల్పుగా తిరుమల శ్రీవారి సోదరిగా తాతయ్యగుంటలో వేంచేసి పూజలు అందుకుంటున్న శక్తి స్వరూపిణి శ్రీ గంగమ్మ తల్లి. అమ్మవారి ఆలయంలో ఏటా పాల్గొన మాసంలో 3 రోజుల పాటు త్రయాహ్నిక దీక్షతో లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మార్చి 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే కుంకుమార్చన కార్యక్రమంలో భాగంగా తొలి రోజైన శుక్రవారం ఉదయం అమ్మవారి మూలమూర్తికి స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా కొలువుదీర్చి విశేష ఆరాధనలను జరిపారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వశోభిత అలంకరణలతో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువుదీర్చి షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో పండితులు వేద పారాయణం చేస్తుండగా అర్చకులు అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన సేవను మంగళకరంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి లక్ష కుంకుమార్చన సేవలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అగణిత మహిమా రూపిణివే అనుపమ దివ్య గుణైక సుధాంబుధి ఆశ్రిత వత్సల వాసవివే శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి వేద సుమార్చిత కన్యకవే కారణ జన్మమునందిన శ్రీకరి వైశ్య కులోద్భవ వాసవివే కలతలు బాపగ కామిత మీయగ కలియుగ మందున వెలసితివే కుసుమ శ్రేష్ఠి కుసుమా
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు జిల్లా యంత్రాంగం టీటీడీ సమిష్టిగా సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కడప జిల్లా అధికారులు టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయానికి చేరుకున్న టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కు ఆలయ అధికారులు అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వీరు సీతారాముల దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తరువాత ఆలయ పరిసరాల్లో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించి కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సీతారాముల కళ్యాణానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. తరువాత ఒంటిమిట్టలోని టీటీడీ అతిథి గృహంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జిల్లా ఎస్పీ షేల్కే సచికేత్ విశ్వనాథులు, జిల్లా అధికారులు టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ సీతారాముల కళ్యాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలను సమర్పించనున్న నేపథ్యంలో ప్రణాళికాబద్ధంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఒంటిమిట్ట రాములవారి కళ్యాణం ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖున జరపడానికి పండితులు నిశ్చయించున్నారు. సో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు అన్నీ కూడా మొదలు పెట్టడం జరిగింది. గత సంవత్సరం మనకి 85,000 మంది భక్తులు హాజరవడం జరిగింది. ఈ సంవత్సరం 1,00,000 వరకు వస్తారని చెప్పేసి అంచనాతోటి మనం ఏర్పాట్లన్నీ కూడా మొదలుపెట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా టీటీడీ వారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అలాగే పోలీసు వారి సహకారంతో ప్రిపేర్ అవుతూ ఉన్నాము. ముఖ్యంగా ట్రాఫిక్ ఏ విధంగా మేనేజ్ చేయాలి, అలాగే వచ్చినటువంటి భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకి, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరికీ కూడా ఇటువంటి సౌకర్యాలు అందజేయాలి. అలాగే మెడికల్ అండ్ హెల్త్ సపోర్ట్ ఏ విధంగా ఉండాలి, అలాగే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ఏ విధంగా ఉండాలి, అలాగే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎలాగా కోఆర్డినేట్ చేసుకోవాలి, అన్నింటిపైన కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. దానికి తగ్గట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తయారు చేసుకోవడం జరుగుతూ ఉంది. అనంతరం టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం మాట్లాడుతూ భక్తుల రద్దీ దృష్ట్యా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, గ్యాలరీలు, పార్కింగ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వంటి ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని అధికారులకు సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని చలువ పందిళ్లు, త్రాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు, వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ, అంబులెన్స్ సేవలు, నిరంతర విద్యుత్ సరఫరా, పుష్పాలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాలను చక్కగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, టీటీడీ సిఈ సత్యనారాయణ, ఎస్ఈలు మనోహరం, వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈవోలు రాజేంద్ర కుమార్, సెల్వం, శివప్రసాద్, అన్నప్రసాదం ప్రత్యేక అధికారి జిఎల్ఎన్ శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా చిన్న అహోబిల క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారికి తెప్పోత్సవం నయనానందకరంగా జరిగింది. ముందుగా పీఠాధిపతులు శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ల ఆధ్వర్యంలో అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి పూజలు జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా ఆలయ పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి అక్కడ అందంగా సిద్ధం చేసిన తెప్పలపై ఆసీనులను గావించారు. ఆపై వేద పారాయణం, మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయ నృసింహ నామస్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో న్యాయమూర్తికి పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం సమీపంలో ఉన్న రామతీర్థం లక్ష్మణ తీర్థం గుట్టలను గురువారం టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం అధికారులతో కలిసి పరిశీలించారు. ఏకశిలా నగరంగా వినితికెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయ సమీపంలోని రామతీర్థం లక్ష్మణ తీర్థం గుట్టల్లో పచ్చదనం పెంపొందించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఒంటిమిట్ట ఆలయ పరిసర ప్రాంతాల్లో పచ్చదనం మరింత పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ అటవీ శాఖ వాతావరణానికి అనుకూలంగా దీర్ఘకాలికంగా చెట్లు పెరిగేలా ప్రణాళికలు రూపొందించింది. ఈ నేపథ్యంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం గురువారం రామతీర్థం గుట్టను పరిశీలించి అటవీ శాఖ ఇంజనీరింగ్ శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. రామతీర్థం లక్ష్మణ తీర్థం గుట్టలు కలిపి సుమారు 10 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ ప్రాంతం ఎక్కువగా పెద్ద రాళ్లతో ఉండడంతో రాళ్ల మధ్య కూడా పెరిగే జాతికి చెందిన మొక్కలను నాటే కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా రావి, మర్రి, తెల్లమద్ది, జీలెగు వంటి చెట్లను నాటారు. దశల వారీగా దాదాపు 3000 చెట్లను నాటేందుకు టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాళ్ల మధ్యలో కూడా ఈ చెట్లు బాగా పెరిగేలా ప్రారంభ దశలో ప్రత్యేకంగా సంరక్షణ చేపడుతున్నారు. ప్రణాళికాబద్ధంగా మొక్కలు నాటి ఒంటిమిట్ట పరిసర ప్రాంతాన్ని పచ్చదనంతో నింపేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో సిఈ టీవీ సత్యనారాయణ, టీటీడీ అటవీ శాఖాధికారి విజయ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. సింహపురి క్షేత్రాధీశుడు తల్పగిరి శ్రీ రంగనాథుడు పొన్న వాహనంపై కొలువుదీరి దివ్యంగా దర్శనమిచ్చారు. నెల్లూరులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీ రంగనాథ స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్యాలంకరణలో సర్వాంగ శోభితంగా కోరిన కోరికలు తీర్చే పొన్న చెట్టుపై కొలువుదీర్చి పూజలు జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారికి పొన్నవాహన సేవ వైభవపేతంగా సాగింది. తిరుపతిలోని అవిలాల గ్రామ పంచాయతీ శ్రీనగర్ కాలనీలో నెలవైన శ్రీ ధనకోటి గంగమ్మ దేవాలయంలో నూతన విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు, మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలో శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివార్ల ఆలయం నూతన విగ్రహ ప్రతిష్ట, అష్టబంధన సమర్పణ, మహాకుంభాభిషేకోత్సవాలు మార్చి 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, యాగశాల పూజ, మహాపూర్ణాహుతి, కలశం యాగశాల నుండి మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి గోపురం, విమాన గోపురాలకు కుంభాభిషేకం తదితర కార్యక్రమాలను వేదోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో ఆశ్రిత భక్తవత్సలినిగా అనుగ్రహిస్తున్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేస్తోంది. ఆలయంలో అమ్మవారి చిన్న తిరునాళ్ల మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లికి పెనుగంచిప్రోలు వీధులలో నగరోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ప్రత్యేక వాహనంపై అలంకార శోభితంగా దర్శనమిచ్చిన గోపయ్య తిరుపతమ్మ తల్లిని దర్శించుకున్న భక్తులు భక్తి పరవశంతో పులకించారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతల అగ్రహారం గవరపాలెంలోని శ్రీ గోపాలకృష్ణ స్వామివారి ఆలయం వార్షికోత్సవాలతో సందడిగా దర్శనమిస్తోంది. వైభవపేతంగా కొనసాగుతున్న వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవం కనువిందుగా జరిగింది. ముందుగా కుంభాభిషేకోత్సవం జరిగింది. ఆపై అందమైన వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువదీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి కళ్యాణ మహోత్సవాన్ని మంగళకరంగా నిర్వహించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో స్వామి అమ్మవార్ల కళ్యాణం వీక్షించి తరించారు. ప్రజా గరుడోత్సవంలో ఖాద్రి నృసింహుడు దివ్యంగా శోభిల్లారు. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ఖాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఉత్సవ కాంతుల్లో ప్రకాశిస్తోంది. ఖాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తిని వజ్రాభరణాలు పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి ప్రియ భక్తుడైన గరుడాల్వార్లపై వేంచేపు చేశారు. అర్చకులు స్వామివారికి విశేష ఆరాధనలను జరిపి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల జయ జయ శ్రీ నృసింహ నామస్మరణలు కళా ప్రదర్శనల నడుమ కదిరి పట్టణ వీధులలో ఖాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రజా గరుడ సేవ ఆద్యంతం ఉత్సవ శోభితంగా సాగింది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో బిలకోట క్షేత్రంగా విరాజిల్లుతున్న కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా ప్రకాశిస్తోంది. అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి వార్షిక కళ్యాణ మహోత్సవం వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషిత అలంకరణతో ఊరేగింపుగా కళ్యాణ వేదికపై ఆశీనులను గావించి ఆగమ కైంకర్యాలతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కనులు పండుగ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తరించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా సర్వ సామ్రాజ్ఞిగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక వాహనంపై ఆసీనులను గావించి హారతులు అందజేశారు. ఆపై భక్తుల కోలాట ప్రదర్శనలు, కళా సాంస్కృతిక కార్యక్రమాల నడుమ నగర వీధులలో శ్రీ విజయ దుర్గాదేవి నగరోత్సవం ఆద్యంతం ఆహ్లాద శోభితంగా జరిగింది. కాకినాడ జిల్లా శంఖవరంలోని శ్రీ దుర్గా మీనాక్షిదేవి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగి 45 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో వార్షికోత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ దుర్గా మీనాక్షిదేవి దివ్యమంగళమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పమాలికలతో చూడచక్కగా అలంకరించిన అర్చకులు సంకల్ప పూజలతో సేవించి సహస్రనామార్చనలను నిర్వహించారు. ఆపై మహామంగళ నీరాజన సమర్పణ గావించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక ఇటు కాకినాడ జిల్లా శంఖవరం మండలంలోని సీతయ్యమ్మపేటలో నెలవైన శ్రీ రాధాకృష్ణ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని యాగమండపంలో శాస్త్రోక్తంగా యాగశాల కార్యక్రమాలను పూర్తి చేశారు. అనంతరం శ్రీ రాధాకృష్ణుల విగ్రహాన్ని సుముహూర్త సమయంలో వేదమంత్రోచ్చారణల నడుమ ప్రతిష్ఠ గావించి పూజాధికాలను నిర్వహించారు. ఆపై భక్తులకు శ్రీ రాధాకృష్ణుల దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ జరిగింది. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలతో పరిమళించింది. ఫాల్గుణ మాసం శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి శుక్రవారాభిషేకం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారికి సంకల్ప పూజలను జరిపారు. ఆపై స్వామివారికి షోడశోపచారాదులను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి దివ్యమంగళమూర్తికి పంచామృతాలు, పసుపు, చందనాదులతో అభిషేక సేవను ఆనందకరంగా నిర్వహించి హారతులు అందజేశారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ గోవిందుని ఉత్సవ వైభవాన్ని కనులారా వీక్షించారు. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా మదిరలో నెలవైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఫాల్గుణ మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామునే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి సన్నిధిలో అర్చకులు సంకల్ప పూజలతో అమ్మవారికి సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి అభిషేక సేవను కనులు పండుగగా నిర్వహించారు. ఆపై అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు శ్రీ వాసవీదేవి అభిషేకాది ఆరాధనల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ అంకాలమ్మ, శ్రీ పోలేరమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ సైత విజయదుర్గ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కనకదుర్గమ్మ వారి నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. హంపి విరూపాక్ష పీఠాధిపతులు శ్రీ విద్యారణ భారతీ స్వామివారి మంగళాశాసనాలతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయంలోని యాగమండపంలో అమ్మవారి విగ్రహానికి పంచగవ్యాధివాసం, విశేష హోమక్రతువులను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం శ్రీ కనకదుర్గమ్మ వారి నూతన విగ్రహాన్ని పట్టణ వీధులలో ఊరేగించారు. శ్రీ కనకదుర్గమ్మ వారి ఊరేగింపు సందర్భంగా దారి పొడవునా భక్తులు ఎంతో భక్తిగా వారులు పోసి టెంకాయలు కొట్టి అమ్మవారికి కర్పూర హారతులు అందజేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. నమో వెంకటేశాయ.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 59,194 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,295 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,87,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.